మాట్లాడకండి. ఏ లక్ష్మీనారాయణ, ఏంది ప్రాబ్లం? కూర్చోండి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తారు? సర్పంచులు కాని వాళ్ళందరూ కిందికంటే వెళ్ళండి. సర్పంచ్ లేనరా మీరు? సర్పంచ్వా? మరి కూర్చో, మరి నీకు జాగలేదా? సర్పంచులు కాని వాళ్ళందరూ సర్పంచులు కాని వాళ్ళు చేరించేయండి సర్పంచులకి. ఇవాళ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇద్దరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు యాదగిరి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు ఇవాళ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు విదేశాలలో ఉన్నందుకు ఆయన రాలేకపోయారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, మన జిల్లా జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు, డాక్టర్ రఘు గారు, శ్రావణి గారు మరియు భారతీయ జనతా పార్టీకి వెన్నుముకగా నిలబడి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో సహాయ సహకారాలు అందిస్తున్న వివిధ నాయకులందరికీ కూడా, నా తోటి కార్యకర్తలకి అందరికీ కూడా జై శ్రీరామ్ తెలియజేస్తా ఉన్నా. మొత్తం గ్రామ పంచాయతీలు సుమారు 650 గ్రామ పంచాయతీలు మనకి పార్లమెంట్లో. అందులో భారతీయ జనతా పార్టీకి వివిధ పదవులలో కొందరు పదవులు లేకుండా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న వాళ్ళు 299 స్థానాలలో సర్పంచులుగా పోటీ చేసి 87 స్థానాలు గెలవడం జరిగింది. మీ జిల్లాలోని 70, కొరట్ల, జగిత్యాల రెండేని 22, 76, మరి 98 ఉండాలి. 87 రాశాడు మా పిఏ. అది కాకుండానే 97 ఉండాలి. 76, 22 అంట. 98 సర్పంచులు. నేను దినేష్కి చెప్పినా అయిపో, నీకు చెప్పి తప్పు చేశాను. ఇవాళ మీరు పైన కూర్చున్న దాదాపు 100 మంది సర్పంచులు, అనేక మంది నాయకులు మాట్లాడినారు. అరవింద్ గారి సహాయం ఏం లేదు మీకు, మీరు స్వంతంగా గెలిచారు. రెండు 2019లో మీడియా కూడా ఇక్కడ ఉంది. 2019లో భారతీయ జనతా పార్టీకి ఇట్లా అసోసియేటెడ్గా అనేక సంవత్సరాలు, దశాబ్దాలు ఉన్న కార్యకర్తలు నిలబడి గెలిచింది 5 సర్పంచులు నిజామాబాద్ పార్లమెంట్లో. ఇవాళ దాదాపు 198 సర్పంచులు ఇది పార్టీ పేరు చెప్పుకొని, సైద్ధాంతం చెప్పుకొని వాళ్ళు స్వంతంగా గ్రామంలో గెలిచిన వాళ్ళు. ఇది అంటే ఆర్గానిక్ గా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఎంత బలపడుతుంది, న్యాచురల్ గా.
ఎంత బలపడుతుంది దానికి నిదర్శనం. ఇక నేను అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అటు కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ, పోయినసారి మున్సిపాలిటీలో నిజామాబాద్ మున్సిపాలిటీలో 28 కార్పొరేటర్లు గెలిస్తే ఆనాడు కళ్ళు నెత్తికెక్కి ఒక ఎమ్మెల్సీ ఉండేడ, ఆమెకి సలహాలు కూడా ఇచ్చినాం, తీసుకోకుండా అట్లా పైసలు ఇచ్చుకుంటా కొనుక్కోకుండ్రి. అప్పుడే చెప్పిన రానున్న కాలంలో ఇటువంటి పనులు చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పినా, ఇవాళ ఏమైంది పరిస్థితి? ఆమె ఏడున్నది. మీకు ప్రజలు మీకు ఓట్లేసిండ్రు, మీకు 7 ఎమ్మెల్యేలు 2018లో గెలిపించిండ్రు. గమ్మున ప్రజలకు సేవ చేసుకుంటే అయిపోయాయి, మళ్ళీ 7 గెలుతురు. ఇవాళ 4 జాగాలు ఓడిపోయింది. అందులో 2 కాంగ్రెస్ 2 బీజేపీ గెలిచింది. ఆమె ఎక్కడ ఉన్నదో ఆమె కన్నా తెలుసో లేదో తెలియదు నాకు. ఆమె మాటలేని ఆమె దగ్గర పైసలు తీసుకొని ఒక 9-10 మంది వేయండ్రు బీజేపీలకి. 9-10 మంది వేయండ్రు, 12 మంది జాయిన్ అయ్యారు. ఆ 9-10 మందిలో నేను 2-3 తీసుకోలే. అంటే అరే చాలా మరీ మంచి పేరు ఉండాలి, నేను తీసుకోలేను, వద్దని చెప్పిన. మా ఎమ్మెల్యే గారు కూడా వద్దన్నారు, నేను కూడా వద్దన్నా. అంటే ఒక 5-6 ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు వేరే పార్టీకి వెళ్ళి వచ్చి. వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మంచిగానే తలెత్తుకొని తిరుగుతారు నా ముందర. మన దగ్గరికి వెళ్ళి పోయి వచ్చారు చూసిర్రా, వాళ్ళకి ముఖం ఉండదు, గింతే ఉండదు ముఖం. నా దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, నేను మంచిగానే మాట్లాడతాను. వీళ్ళకి పోయి ఛాయ వాళ్ళకు కూడా పోస్తాను, కానీ అది లేదు. అది ఏంది ఏమంటారు, ఎంబరాస్మెంట్, తెలుగులో ఏమంటారు, సిగ్గు. సిగ్గు కాదు కానీ ముఖస్థుతి లేదా, అది లేదు, ముఖం లేదు. ముఖం లేకుండా ఓలు చేసుకున్నారు. ఇలా మళ్ళా ఈడనే టికెట్ అడగాలి, ఇక్కడైతేనే గెలుస్తారు. మళ్ళా మున్సిపాలిటీలో అవతల పార్టీల క్యాండిడేట్లు కూడా లేరు పాపం. అందరికీ భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలి. అన్ని పార్టీ వాళ్ళకి నిజామాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ టికెటే కావాలి. అందుకనే నేను సర్పంచులు ఇంత కష్టపడి వాళ్ళు సొంతంగా గెలిచిన వాళ్ళు పోతారని నేను అంటలేను. కానీ వాళ్ళకి ఏదన్నా మేము ఈ పనులు చేపిస్తాము ఆ పనులు చేపిస్తామని ఈ ఎమ్మెల్యేలు అవతల పార్టీ వాళ్ళు నాయకులు చేయకుండ్రి. మీ పరిస్థితి కూడా కవిత పరిస్థితి అవుతుంది. ఓడి పని ఆడు చేసుకోండి. మీకు కొందరు సర్పంచులు మీ కార్యకర్తలు గెలిచిండ్రు. ఆ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తిన్నా నేను సర్పంచుల రిజల్ట్ రాగానే మొత్తం 12,000 గ్రామ పంచాయతీల సుమారు తెలంగాణలో అందులోనట 8,000 మంది అలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినట. అందులో 6,000-7,000 వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరట, 2,000 మంది అలా రెబెల్స్ గెలిచిరట. అంటే ఈడు టికెట్ ఇచ్చిండు, టికెట్ రానోడు రెబెల్ అయినా. అసలు నీకు నిన్న మొన్నటి దాకా 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా నీకు డిపాజిట్లే దిక్కులేవు. నీకు దుబ్బాకల డిపాజిట్లు లేవు, నీకు హుజురాబాద్ల డిపాజిట్లు లేవు, నీకు అటు అదేంటి మునుగోడ్ల డిపాజిట్లు లేవు, ఎక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల డిపాజిట్లు లేవు. నీకు ఎడుకలు వచ్చిండ్రు. ఏదో మా కర్మ, మా భారతీయ జనతా పార్టీ సమయం బాగలేక మీరు ప్రభుత్వంలోకి ఎక్కిరు. సమయం మారుతూ ఉంటుంది. ఏదో మాకు మా టైం మంచిగా లేక మా రాత మంచిగా లేక మీరు ఎక్కిరు. ఎక్కినందుకు ప్రభుత్వం ఉన్నందుకు మావాడే. నేను ఓలని కలుపుకోలే మీడియా మిత్రులు. ఇది ఆర్గానిక్ న్యాచురల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈ 98 మంది. ఓళ్ళలో స్పీచ్లు వింటున్నా నేను, అన్ని పార్టీలో మేము ఇన్ని గెలిచినాము, ఇండిపెండెంట్లో కూడా కలిపేసుకుంటారు వాళ్ళు.
అవతలోనికి కూడా కొందరు మా వాళ్ళు పైసలు ఇచ్చిరట, అట్లా ఇచ్చి అట్లా తెచ్చుకున్నారట. అట్లా ఏం లేదు, నేను పైసలు ఇవ్వలేదు, నేను అసలు క్యాంపెయినే చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కార్యకర్త పోయినసారి 5 గెలిస్తే ఈసారి 98 మంది గెలిచారు. ఇది నిజామాబాద్, జగిత్యాలు జిల్లాలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి దీవిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని పెంచుతున్నారు, మన సిద్ధాంతాన్ని పెంచుతున్నారు. దానికి నిదర్శనం ఇది. ఇక ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అటువంటి ఊరికి ఇవాళ సేవ చేసుకునే అవకాశం మీ అందరికి వచ్చింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి యునైటెడ్గా ఏ పార్టీ ఉండని మీరు పార్టీలకు అతీతంగా గెలిచిన మునగారు మీరందరూ కలిసి గ్రామాలకి పారదర్శకంగా అందరినీ కలుపుకొని యువతని అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళని కలుపుకొని యువతకి ప్రోత్సాహం ఇస్తూ గ్రామ అభివృద్ధికి మీరందరూ పాల్పడాలని నా కోరిక. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈయన పోయాట 3,000 కోట్లు తెస్తారట. నరేంద్ర మోడీ సంచలనాలు నింపిపెట్టి నీకోసం వెయిట్ చేస్తాడు. ఈయన పోతే తెస్తారట. నువ్వు ముఖ్యమంత్రి పోయి 2 ఏళ్ళే, ఇది 3వ సంవత్సరం. ఇది 2 సంవత్సరాల నుంచి పైసలు రాలే. నువ్వు ఎలక్షన్లు పెట్టాక ఇప్పుడు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ లైనరు నీవు వద్దు, నీ టికెట్లకు పైసలు దండగా నువ్వు పోకు, నువ్వు ఉన్నావు ఇంత, ఆ సంచులు ఎక్కువ ఉంటాయి 3,000 కోట్లు అంటే అది మోసోడు ఇంత చేత కాదు, నువ్వు మోయకు, అంత కష్టపడకు. నరేంద్ర మోడీ పాపం ఆయన బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా ఆయననే ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు పోవడొద్దు, నువ్వు మోసడొద్దు, మళ్ళీ దాని మీద సిబిఐ కేసు వేసడొద్దు, ఈడీకి పని వద్దు, అవన్నీ అద్దిగా నీకు ఉన్నాయి చాలు కేసులు నీ మీద. నువ్వు ఎలక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు. గ్రామాలకి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. ఏ ముఖ్యమంత్రితోటి లొటపీస్ పని కూడా లేదు మీకు. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. కాబట్టి పారదర్శకంగా అవినీతికి లేకుండా మన సిద్ధాంతాన్ని పెంచుతూ మీరు గ్రామస్తులకి సేవ చేసుకోండి. నేను చెప్తున్నా, మా వాళ్ళు 6,000 మంది గెలిచిండ్రు, 2,000 రిబెల్లు గెలిచిండ్రు, అవతలోడు ఆడు గులాబోడు ఈ మధ్య వెళ్ళిండు లిపక్పతకు బయటికి వస్తా, దానికి కూడా వస్తా, బయటికి వెళ్ళిండు, ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాం. మేము ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము. నేను చెప్తా ఉన్నా, 12,000కి సుమారు 12,000 గ్రామ పంచాయతీ రేపు భారతీయ జనతా పార్టీ సమయము వచ్చినప్పుడు 98% అందులోకి వెళ్ళి 11,500 కంటే ఎక్కువ మంది బీజేపీకి వస్తారు. అందరికీ మన సిద్ధాంతం కావాలి, అందరికీ హిందుత్వం కావాలి, అందరికీ ధర్మం ఉంది, దేశం మీద భక్తి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతోటి అసోసియేట్ అవుతారు. నువ్వు టికెటే ఇచ్చింది లేదు, నీ పార్టీ వాడు ఎట్లయితాడే? నీ పార్టీ కార్యకర్తనే లేకుండే, డిపాజిట్లే లేకుండే మొన్నటిదాకా. ఇక కేసీఆర్ వెళ్ళాడు బయటికి, లిపక్పతంగా అన్న కదా, లిపక్పతంగా అంటే తెలియదు. హైదరాబాద్ పతంగుల పండుగ వచ్చే దగ్గర పడదు కదా, పతంగులు ఎగరేస్తే హైదరాబాద్లో ఎగరేస్తుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ అంటుంటే
నిజామాబాద్లో డొప్ప పతంగ అంట, డొప్ప తెలుసా? బద్ద ఉంటుంది కదా, పతంగి బద్ద ఉంటుంది, నిలువు ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది, అడ్డం ఒకటి ఉంటుంది. ఆ బద్దల బలం లేకుంటే డొప్పు అవుతుంది, అది గాలి ఎగిరేసినప్పుడు ఇట్లా అయిపోతుంది. మన పాత ముఖ్యమంత్రి లిప్పక్ పతంగ్ బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసుల నోటీసులు పోతాయేమో అని. నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము, అది పెట్టిండు, గంటన్నర పెట్టిండు, ఏంది ప్రెస్ మీట్. అందులో చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవల్లి నాకు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్టెట్లా నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకటి మీడియా అంత ఉన్నది, మీడియా ముందర చెప్తానే నేను ఇంతకుముందు మసాలు చెప్పినాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఈడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు, నేను కూడా అభిమానిని. ఉద్యమం నడిపిండు, చదివిండు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు, ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండే ఇరిగేషన్, ఆయన రావు, ఆయన అట్లా అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఏమో షర్బత్ పోసు, ఈయననేమో గ్లాస్ పెట్టుకుని. నాకు ఎట్లా తెలుసా అంటే ఉద్యోగం చేసే టైంలో ఈయన పక్కిళ్ళే మా దోస్తు ఇంట్లో బెడ్ ఎక్కుతూ పోతుంటే ఈయన రూమ్లో ఈయన కూర్చునేది కుర్చీలా, చుట్టూ వాళ్ళని కూర్చోబెట్టుకొని ముచ్చట మందాక్కుంటే మధ్యాహ్నం పూట చేస్తుండే. ఈయన పని చేస్తుండే కానీ మందాక్కుంటే చేస్తుండే. పోయినప్పుడల్లా ఇదే పని. మంచిగా పొద్దున్న 10-11 బజే లేస్తాడు, 2 గంటలు పని చేస్తుండే, 3 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు గ్లాస్ పెట్టుకున్నాం, గ్లాస్ మీద కూడా 2 గంటలు పని చేసి మళ్ళీ పంటుండే, మళ్ళీ రాత్రి 7 గంటలకు ఎత్తుండే, మళ్ళీ 2 గంటలు పని చేస్తుండే. సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నా. ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకి సపోర్ట్ చేశారు కదా. వాస్తవం ఉన్నట్టు చెప్పాలి, మనకి వేయాలి, భయపడేది ఏం లేదు. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది. ఆయన అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్ముడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్. నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి. ఇక ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిప్పక్ పతంగిని తిడుతుంటే ఆ లిప్పక్ పతంగ్ కొడుక్కి కోపం వస్తున్నది. వాడు బయటికి వెళ్తుండే, మధ్య బయటికి వెళ్ళి ఎడమకాలు చెప్తోడు కొడతారు రేవంత్ని. ఇక ఆయనకు వచ్చే భాష ఆడు మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడంగా మీరు గమనిస్తూ ఉండాలి. గత 4-5 నెలల కేటీఆర్ స్పీచ్లు తీయండి, మా నాయన 72 ఏళ్ళు, మా నాయన 72 ఏళ్ళు తిడుతున్నారు, నా కోపం రాదా? 72 సంవత్సరాలని 72 సార్లు చెప్పిండు. అంటే ఏందన్నట్టు ఆగుతలేదు కురిసేకుడు. ఆయనకి ఓపికనే లేకుండా పోయింది. 72 ఏళ్ళు అంటే రేపో మాప పీక్తాడని నువ్వే చెప్తున్నావు. తెలుసా అందరికి, ఫోన్ చూస్తే తెలిసిపోతుంది, గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో. ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు? నన్ను వెనక మర్మమైంది. నీ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా, మీ బావ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా, మీ అయ్య సంగతి కూడా చెప్పుకుంటే తిరుగుతున్నది. సిగ్గులేదా మీకు? రాష్ట్రాన్ని దోసి మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి, ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి, ఫైనల్గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి, అందులో 50,000 కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తా ఉన్నా. ఇక
ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేశారా, కేసీఆర్ని ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుని తెలంగాణ సమాజం మా సమయం మంచిగా లేకుండా బీజేపీది నువ్వు ఆల్టర్నేట్ అని నీకు ఓట్లు వేసేది, తొండలు దొరకొడతాయి ఓట్లు వేసేది. ఏమో అంటే తొండలు దొరకొడతాడు. తొండలు ఎందుకు దొరకొట్టడు, నువ్వు గిత్తే ఉంటావు, నువ్వే జొర్రు. తొండకి నీకు తేడా ఎంతున్నది, పెద్ద తేడా లేదు, నువ్వే జొర్రు. నువ్వు ఆన్లాగులకు ఇన్లాగులకు సొర్ర నీకు ముఖ్యమంత్రిని చేయలే, నిన్ను వాళ్ళని బొక్కలేస్తామని చేశారు నేను ముఖ్యమంత్రి. వాళ్ళని బొక్కలేసేది లేదు, ప్యాకేజీలు మాట్లాడుకున్నావా? రేవంత్ నీకు పౌరుషం ఉంటే, ఇది నేను మస్తు అనేక మార్లు చెప్పిన, నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే వీళ్ళని లోపలి ప్యాకేజీలకు అమ్ముకోకు, వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్ముకోకు. నిన్ను లోపలేసిన వీళ్ళు, నువ్వు చేసిన సంచులు మోసిన దానికి వేసిండ్రు, పనికి మాల కేసులు పెట్టి కూడా వేసిరు. నేను ఇప్పుడు కూడా నీ పౌరసం చచ్చిపోతేటనే ఇలా లోపలే ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు, తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని నమ్మకు. కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐల కాడికెళ్ళి, రైతుల కాడికెళ్ళి, మహిళల కాడికెళ్ళి, యువత కాడికెళ్ళి అందరి నాశనం చేసిండు. అట్లాంటోని నువ్వు ఇచ్చిపెట్టినవా, అటువంటి కుటుంబాన్ని నువ్వు ఇచ్చిపెట్టినవా, తెలంగాణ సమాజం నిన్ను ఉడిచిపెట్టదు. ఈ మాట్లాడుతుండు కేసీఆర్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు ఇస్తలేడు అన్నాడు. ఈ ఇచ్చిండు నోటిఫికేషన్ 10 ఏళ్ళలో ఎన్నడు ఇచ్చిండే కేసీఆర్ నోటిఫికేషన్? వీళ్ళు చేసిన వాగ్దానాలు ఈ రేవంత్ తెలంగాణలో ఉన్న దేవీ దేవతలు అందరి మీద ఒట్లేసి చేసి దొంగ వాగ్దానాలు చేసి వాళ్ళే మీ వాగ్దానాలు మీకు యాదలేవా? మీ ఇండ్లు ఏమైనాయి, మీ పొలాలు 3 ఎకరాల పొలాలు ఏమైనాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి, స్కాలర్షిప్లు ఎవడు బంద్ చేసిండు, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చదువుకోకుండా పిల్లగాలను ఓడి చేసిండు, విద్యా వ్యవస్థను నాశనం ఓడి చేసిండు, ఉద్యోగాలు ఎవడియలేదు 10 ఏళ్ల నుంచి. 2014 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన ఉద్యోగాలు. ఎన్ఆర్ఐలని ఇంకింత వలసలను పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వలసలు పెంచిండా లేదా కేసీఆర్? వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి, ఇప్పిందే ఇప్పి, వేసుకున్నదే వేసుకొని గంటన్నర సోది. దానికి మళ్ళా ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు. మా అయ్య 72 ఏళ్ళు ఉన్నాయి, రేపు మాకు వీక్తాడని కొడుకు ఎప్పుడు. తెలంగాణ సమాజంలో పని చేయండిరా నాయన అంటే ఈయనని ముఖ్యమంత్రి చేసిండ్రు, ఆయననేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ 2 ఏళ్ల తర్వాత వస్తాడా అండి ప్రెస్ మీట్ పెట్టడానికి? 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? ఏమంటారు అపోజిషన్ లీడర్ అన్నా? ప్రతిపక్ష నాయకుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో, కాళేశ్వరం కేసుల్లో, ఇంకేది అదేంది ఈ కారు కేసుల్లో వస్తాయేమో కొడుకు ఈయనకి. ఆ భయానికి వచ్చింది ఈయన రాజకీయం చేయనీకి బయటికి. 2 ఏళ్ల నుంచి ఈయన అపోజిషన్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఉంటాడా? కాబట్టి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరికీ, సోదరి మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని 100 మందికి సుమారు సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి. ఇప్పుడు నిలబడితే ఫోటో తీసుకుంటాడ
కలిసేందుకు ముచ్చట 10,000 రెడ్డి కదా ఇప్పుడు తీసుకుంటారు ఫోటోలు. ఇప్పుడు సర్పంచులందరూ కూడా గెలిచిన సర్పంచులకి ఇవాళ సన్మానం నేను, ఎమ్మెల్యే గారు, పసుపు బోర్డు చైర్మన్ గారు, అధ్యక్షులు అందరం కూడా సన్మానం చేస్తాం. ఏమన్నా చైర్మన్ గారు మీరు కూడా చేయండి సన్మానం. రేట్ ఎంత ఉన్నది? 15,800 ఉందంట పసుపు రేటు. నిన్నటి రేటు నిజామాబాద్ మార్కెట్ లో మీ దాంట్లో అది ఏంటి ఆ సెన్సెక్స్ లెక్క ఉంటుంది ఏంటది NCDX లా అందులో 17,000 ఏప్రిల్ రేటు 17,000 చూపిస్తా ఉన్నది. అంటే ఎంత ఉంటుంది ఈసారి మన సీజన్ లో 13 నుంచి 15,000 దాకా సీజన్ లో పసుపు రేట్లు ఉంటాయి. తీసుకురా అన్న ఫోటోలు. డన్. థ్యాంక్ యూ. ఇప్పుడు దయచేసి ఇక్కడి నుంచి సర్పంచ్లు వస్తారు, సన్మానం చేసుకుంటారు. మా గంగన్న సర్పంచులందరూ నేను ఉన్నా అని చెప్పాలన్నట. మీకు వెళ్ళదా? తెలుసు కదా. మీరు మీ గ్రామాలలో మీరు చేసే ప్రతి ఒక్క పనికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఇక్కడి నుంచి సర్పంచ్లు వస్తారు, సన్మానం చేసుకుంటారు, మళ్ళీ ఇట్లా పోయి వాళ్ళ చైర్లో కూర్చుంటారు. దయచేసి జిల్లా పదాధికారులు ఒక్కొక్కరు 5 నిమిషాలు పట్టుకొని నిలబడండి. మీ 5 అయిపోయి ఇంకొకళ్ళు ఇవి అవసరం లేదు, పార్టీ అవసరం లేదు, ఓన్లీ క్షాలు. రెండమ్మ సర్పంచులు గట్టిగా ఒక్క ఫోటో ఒక్కరు మీతో ఆపండి. దయచేసి మీతో ఆపండి, అక్కడ ఆపేయండి, దయచేసి ఆపేయండి.